ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న కళ్యాణ్ని కావ్య ఆపలేదని రాజు తనని బాగా కోపడతాడు. ఇక తనని భోజనానికి పిలిస్తే నువ్వు చేసిన వంట నేను తిననని అలుగుతాడు. ఇక కావ్య చేసేదేమి లేక కామ్గా తనని గమనిస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే అర్ధరాత్రి ఆకలికి తట్టుకోలేక ఫ్రిడ్జ్ అంతా వెతుకుతాడు. అందులో ఏ ఫ్రూట్స్ బ్రెడ్ లేకపోయేసరికి ఇక ఉన్న ఒక్క పాల ప్యాకెట్ని తీసుకొని ఆ పాలుని వేడి చేసి తాగాలనుకుంటాడు. పాలు వేడి చేసి గ్లాసులో పోస్తుండగా పాల గిన్నె కింద పడిపోవడంతో దాన్ని ఎత్తుతూ ఉంటాడు రాజు. ఇక అదే సమయంలో కావ్య అక్కడికి రావడంతో ఈ కళావతి ఇప్పుడే ఇక్కడికి రావాలా, ఇదంతా తను చూడాలా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే మీరు నేను చేసిన భోజనం తినరని నాకు తెలుసు, అందుకే మన పని మనిషి శాంతతో భోజనం వండించాను, అయినా మీ సంపాదనతో ఈ భోజనం వండింది, మీరు దర్జాగా తినచ్చు అని తనతో చెప్తూ ఉంటే ఇక రాజు కూడా అవును కదా, నా సంపాదనతో వండిన భోజనం నేను దర్జాగా తింటానని చెప్పి ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి అపర్ణ వచ్చి తన కొడుకు భోజనం చేస్తూ ఉండడంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక తన దగ్గరికి వచ్చి ఎవరో ఇక్కడ కావ్య చేసిన భోజనం తిననని చెప్పారు, ఇప్పుడు ఎలా తింటున్నారో అని తనతో అంటూ ఉంటే ఇక రాజు అయితే ఇది కావ్య చేసిన భోజనం కాదు మమ్మీ, మన పని మనిషి శాంత చేసింది, అందుకే నేను తింటున్నానని తన సమాధానం చెప్తూ ఉంటాడు. ఇక తనకు అన్నీ తెలిసి కూడా తన భోజనం తినాలని కామ్గా చూస్తూ ఉంటుంది. రాజు భోజనం చేయడం పూర్తయిన తర్వాత ఈరోజు శాంత భోజనం చాలా టేస్టీగా చేసింది మమ్మీ, నేను థ్యాంక్స్ చెప్పానని తనకు చెప్పు అని వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే అలాగే రాజ్, శాంత ఈరోజే ఊరికి వెళ్ళింది, వారం వరకు రాదు, వచ్చాక అలాగే చెప్తాలే అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కావ్యతో చెప్తూ ఉంటుంది, నా కొడుకుతో భోజనం తినిపించావు, నాకు చాలా సంతోషంగా ఉంది, తను ఆకలికి ఆగలేడు, ఎలా ఉంటాడో ఏమో అని అనుకుంటూ ఉన్నాను అని తను అంటూ ఉంటే ఇక కావ్య అయితే నాకు కూడా నిద్ర పట్టలేదు అత్తయ్య, తనకు కూడా ఆకలి విలువ తెలియాలని నేను కూడా ఎంతసేపు ఎదురు చూసి ఈ ఐడియా వచ్చి శాంత భోజనం వండిందని చెప్పి తనతో తినిపించాను, తనతోనే కాదు మీరు కూడా నా మీద ఒకసారి అలిగితే నేను వండలేదు శాంత వండిందని చెప్పి మామయ్యతో భోజనం పంపించి మీ చేత కూడా తినిపించాను అని తను చెప్తూ ఉంటే అపర్ణ కూడా అది గుర్తొచ్చి నా కోడలు చాలా తెలివైనది అని తనని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక రాజు పడుకుంటాడు కానీ తనకు నిద్ర రాదు. కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందే తనకి గుర్తొచ్చి లేచి కూర్చొని కావ్యని తిడుతూ ఉంటాడు. ఎలా నిద్రపోతుందో చూడు మొద్దులాగా, కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఆపచ్చు కదా అని తను అంటూ ఉంటే ఇక కావ్య అయితే నేనేం నిద్రపోలేదు, నేను మేలుకొనే ఉన్నానని తను కూడా లేచి కూర్చుంటుంది. కళ్యాణ్ నువ్వు వెళ్ళిపోతుంటే నువ్వు ఆపచ్చు కదా, నువ్వు ఆపితే ఖచ్చితంగా కళ్యాణ్ ఆగేవాడు, ఉండమని చెప్తే ఉండేవాడు, నీ మాట ఖచ్చితంగా వినేవాడు అని రాజ్ అంటుంటే ఇక కావ్య అయితే బాగానే చెప్తున్నారండి, తాళిబొట్టిచ్చి కట్టమని చెప్పింది మీరు, మీ మాట కూడా వినకుండా కళ్యాణ్ వెళ్ళిపోయాడంటే తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదనే కదా, అప్పుని ఇక్కడ పెడితే ఏం జరుగుతుందో కళ్యాణ్కి బాగా తెలుసు, అందుకే నేను కూడా ఏమీ మాట్లాడలేదు, అయినా అప్పుని కళ్యాణ్ ఇక్కడే ఉండమని చెప్తే మీ పిన్ని ఊరుకుంటుందా, ఇంట్లో పెద్ద ఎద్దుమే చేస్తుంది, ఇక ఆ రుద్రాన్ని చెప్పనవసరం లేదు, ఇల్లెక్కి కోడై కూస్తుంది, ఇదంతా నాకు అవసరమా, ఇప్పటికే మా అక్కా చెల్లెల మీద లేనిపోని నిందలేసి మమ్మల్ని ఏదో ఒకటి అంటున్నారు అని తను అంటూ ఉంటే ఇక రాజ్ అయితే కనీసం ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని ఇంటికి రమ్మనైనా చెప్పు అని తను అంటూ ఉంటే ఆ పని మీరు చేయండి అని తను చెప్తుంది. ఇక రాజు కళ్యాణ్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు కళ్యాణ్, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఇంత ఆస్తి ఉండి కూడా నువ్వు బయటికి వెళ్ళి కష్టాలు ఇబ్బందులు పడుతుంటే నేను చూడలేను, అన్నీ నేను చూసుకుంటాను, ఇంటికి వచ్చి అని తనని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే వద్దన్నయ్య, అప్పుని పెళ్లి చేసుకున్న తర్వాత తనని చూసుకోవడం నా బాధ్యత, నేను ఇక్కడే ఉంటాను, ఇంటికి వస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు, వదిన్ని ఇప్పటికీ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, నేను ఇంటికి రాలేనన్నయ్య, ఎక్కడ ఉన్నా నేను సంతోషంగానే ఉంటానని చెప్పి ఇక కళ్యాణ్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక కళ్యాణ్ కిటికీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి బయట అప్పు ఫ్రెండ్స్ నలుగురు చలిలో పడుకొని నిద్రపోతూ ఉండడం చూసి కళ్యాణ్ అప్పుని పిలిచి వాళ్ళని చూపిస్తాడు. చూసావా అప్పు, మనిద్దరికీ ప్రైవసీ కల్పించాలని మీ ఫ్రెండ్స్ ఈ మంచులో బయట పడుకొని నిద్రపోతున్నారు, మనం ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ఇలాగే రోజు ఏదో ఒక అబద్ధం చెప్పి బయటికి వెళ్ళి మన ఇద్దరిని ఇక్కడ ఉంచాలని ప్రయత్నిస్తారు, మనం ఇక్కడ ఉండకూడదు, మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని తను చెప్తుంటే కప్పు అయితే ఎక్కడికి వెళ్దామని తనని అడుగుతూ ఉంటే ఎక్కడికో తెలియదు కానీ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదామని తను చెప్తూ ఉంటే ఇక అప్పు కూడా సరేనని చెప్తుంది. ఇక ఉదయాన్నే మెలకువ వచ్చిన అప్పు ఫ్రెండ్స్ రాత్రి మనం సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఫ్రెండ్ రూమ్లో పనుకున్నామని అబద్ధం చెప్తాం, ఇక్కడ పనుకున్నామని అప్పుకు తెలిసి తను బాధపడుతుంది అని అనుకొని
ఇక తలుపు తట్టేసరికి కళ్యాణ్ అప్పు తలుపు తీస్తారు. ఇక రాత్రంతా ఎక్కడ ఉన్నారని కళ్యాణ్ అడుగుతూ ఉంటే ఫ్రెండ్ రూమ్లో పండుకున్నామని అబద్ధం చెప్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్. ఇక కళ్యాణ్ అప్పు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పడంతో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎక్కడ వెళ్తున్నారు, మాకేం ఇబ్బంది లేదు, మీరు ఇక్కడే ఉండండి అని వాళ్ళిద్దరిని బ్రతిమలాడుకుంటూ ఉంటారు. ఇక జరగబోయే ఎపిసోడ్లో ప్రకాశం చాలా బాధపడిపోతూ రాజ్తో చెప్తూ ఉంటాడు, ఎలాగైనా కళ్యాణ్ని వెతికి ఇంటికి తీసుకురా రాజ్, వాడు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అని తనతో చెప్తూ ఉంటే ఇక రాజు కూడా అలాగే బాబాయ్, కళ్యాణ్ అప్పు ఎక్కడున్నారో వెతికి ఇంటికి తీసుకొస్తానని తనతో చెప్తూ ఉంటాడు. ఇక దానిలక్ష్మి అయితే కోపంగా నాకున్నది కొడుకు మాత్రమే, వాడిని మాత్రమే ఇంటికి తీసుకురా, ఎవరెలా పోతే నాకెందుకు అని తను కూడా అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే చూస్తున్నారు కదా, ఇలా జరుగుతుందని నేను అప్పుకి కళ్యాణ్కి పెళ్ళి వద్దని చెప్పాను, ఇప్పుడు దీనికి సమాధానం మీరు చెప్తారా లేకపోతే నన్ను చెప్పమంటారా అని రాజును అడుగుతూ ఉంటుంది. ఇక రాజు కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తాడు, అందుకు కళ్యాణ్ ఒప్పుకుంటాడా, దాని లక్ష్మి ఊరుకుంటుందా, ఇలాంటివన్నీ జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.